రామా మృక్కులు నీదు నామమునకున్ రమ్యాంఘ్రి పద్మాలకున్ శ్రీమన్మంజులమైన మేనికి ధనుర్లీలా కళాకేళికిన్ నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలమ్ము నీ గాధకున్ ప్రేమన్ నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభు శౌరీ రామచంద్ర ప్రభు వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోః వాయువాదికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం శ్రీరామం భజే శ్యామలం. శ్రీరామ జయ జయ రామ శ్రీ హనుమాన్ జయ జయ హనుమాన్. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. అందుకు గుణవాన్ కశ్చ వీర్యవాన్, తర్వాత ధర్మజ్ఞ. సద్గుణాలున్నాయి. వీరుడు. మూడవ గుణం ఏంటి? ధర్మజ్ఞుడు. ధర్మం అంటే ఏమిటో తెలిసినటువంటి వాడు, ధర్మ సూక్ష్మ రహస్యాలు తెలిసినవాడు. తర్వాత కృతజ్ఞశ్చ. ఎంత గొప్ప మాట అండి. రాముడు కృతజ్ఞుడు అంటే చేసిన మేలు మరువని వాడు, ప్రతిదీ గుర్తుపెట్టుకుంటాడు. అది తెలిసిన కృతజ్ఞుడు అంటే చేసినది తెలుసుకొనివాడు, ఇది అర్థం. కృతజ్ఞుడు ఎవరేం చేశారో గుర్తుంటుంది దానికి, అందుకే కృతజ్ఞశ్చ. సత్యవాక్య, ఎప్పుడు సత్యమనే పలికేటువంటి మహానుభావుడు. ఇది సామాన్యమైన అంశం కాదండి. సత్యంగాని పలికితే అదొక మహావ్రతం. అదొక్కడి చాలు మన బ్రతుకులను బాగు చేయడానికి, అంత గొప్పది సత్యవాక్యం. తర్వాత దృఢవ్రత. వ్రతము అంటే ఇందాక చెప్పుకుని నియమపాలన, ఒక నియమాన్ని పాటించాలి. నియమం ఎలా పాటిస్తున్నాడు? దృఢవ్రత. ఆ నియమం నుంచి చెక్కు చెదరకూడదు. ఈ రోజుల్లో మనం ఇలాంటి చరిత్ర ప్రజలకు అందించాలండి. ఎందుకంటే ప్రస్తుతం ఎలాంటి స్థితిలో వెళ్ళిపోతున్నాం అంటే మానసిక బలహీనతలు పెరిగిపోయినటువంటి స్థితిలో ఉన్నాం మనం. ఇక్కడ వికారాలు, అనేక రకాల వికారాలు, అబద్ధాలు, అసత్యాలు, వ్యభిచారాలు ఒకటేమిటి. ఇలాంటి దుష్టకాలంలో ఇలాంటి క్యారెక్టర్ గురించి వింటే చాలు మన పాపాలు పోతాయి. కానీ అలా ఉండడానికి ప్రయత్నించాలి. ఇక్కడ దృఢవ్రత, నియమం పాటించేటప్పుడు దృఢంగా పాటిస్తున్నాడు చూడండి. దృఢమైన నియమం పాటించేవాడు దృఢవ్రత. చారిత్రేణ చకోయుక్త. ఈ గుణం ఇప్పుడు చెప్పబడుతున్నది. చారిత్రము అంటే క్యారెక్టర్. చారిత్రేణ చకోయుక్త, ఎవడు శీలవంతమైనటువంటి నడవడిక కలవాడు. చరిత అంటే నడవడిక క్యారెక్టర్, శీలముతో కూడినటువంటి నడవడిక కలిగినటువంటి వాడు. సర్వభూతేషు కోహిత, 8వ గుణాన్ని చెప్తున్నారు. సర్వ ప్రాణికోట్ల పట్ల హితాన్ని కోరేవాడు. ఎంత గొప్ప గుణం చూడండి. ఇక్కడ ఏదో తన వారి కోసమో తన వర్గం వారి కోసమో కాకుండా సర్వభూతేషు, సర్వ ప్రాణికోట్ల హితం కోరేవాడు. ఎంత గొప్ప లక్షణం ఇది. విద్వాన్, వీటన్నిటితో పాటు మహా తెలివైనవాడు, సర్వశాస్త్రవేత్త. విద్వాంసుడు అంటే సర్వశాస్త్రములు తెలిసినటువంటి వాడు విద్వాంసుడు. అంతేకాదు సమర్థశ్చ, సమర్థుడు అంటే కేపబుల్, ఏదైనా చెయ్యగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాడు సమర్థుడు. ఇక తర్వాత కశ్చైక ప్రియదర్శన. రమ్యమైన మాట ఈ 11వ గుణం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. కశ్చైక ప్రియదర్శన, ఎవరిని చూస్తూ ఉంటే మనస్సుకు హాయి అనిపిస్తుందో వాడిని ప్రియదర్శనుడు అని అంటారు. ఇక్కడ ఎవరికి చూసినా వాళ్ళకి ప్రీతి కలుగుతుంది. రాముడి దగ్గర లక్షణం ఉందండి. చిట్ట చివరికి శత్రువైన రావణుడు చూసినా అబ్బా ఎంత బాగున్నాడో అనుకుంటాట. అది రాముడు అంటే. ఎవరు రాముడిని చూసినా అలా ఆనందించవలసిందే. చూసిన ప్రతి వారికి ఒక ప్రీతి భావాన్ని, ఒక ఆనంద భావాన్ని కలిగిస్తాడు. అలా కలిగించే గుణం ఎవరి దగ్గర ఉంది? రామచంద్రమూర్తి దగ్గర ఉంది. అందుకే ప్రియదర్శన. కశ్చైక ప్రియదర్శన. ఆత్మవాన్, తర్వాత మాట ఆత్మవంతుడు. ఆత్మవాన్ అనే మాటకి 2 అర్థాలు. ఒకరి సహాయం అక్కర్లేకుండానే ఏదైనా సాధించగలిగేవాడిని ఆత్మవంతుడు అంటారు. దీన్ని మన అసహాయ సూర్యుడు అంటుంటాం. ఇంకోరు అవసరం లేకుండా తానే చేయగలడు ఆత్మవంతుడు. అలాగే ఆత్మవాని శబ్దానికి ఒకటి సహాయం లేకుండా దేన్నైనా సాధించగలిగేవాడు ఒక అర్థము. 2వ అర్థం ధైర్యవంతుడు.
మూడవ అర్థం తర్వాత చూద్దాం. ఇప్పుడన్నా భౌతిక అర్థాలు మనం చెప్పుకుంటున్నాం కనుక ధైర్యము కలవాడు, ఒకరి సహాయం అక్కర్లేకుండానే ఏదైనా సాధించగలిగేవాడు. జితక్రోధ, చాలా గొప్ప మాట చెప్తున్నాడు, క్రోధాన్ని జయించడం. ఎందుకంటే అసహనము, ఆగ్రహము దుర్లక్షణాలు, వీటి వల్ల తరించలేము. క్రోధాన్ని జయించినటువంటి మహానుభావుడు. ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్ని కానీ సమాజంలో చెప్పగలిగితే ఈ వైషమ్యాలు, తీవ్రవాదాలు, ఉగ్రవాదాలు సమసిపోతాయా లేదా చెప్పండి ఇక్కడ. కనుక సృష్టిలో ఏ మతం వాడైనా, ఏ కులం వాడైనా, మానవుడైన వాడు గ్రహించగలిగిన సుగుణాలన్నీ పోతే వాడు మా రాముడు, తెలుసుకోండి. అందుకే ఇప్పుడు చెప్తున్నటువంటి 13వ గుణము జితక్రోధ, క్రోధాన్ని జయించిన వాడు. ద్యుతిమాన్, ద్యుతి అంటే కాంతి, బ్రైట్నెస్. ద్యుతిమాన్ అంటే కాంతి కలవాడు అని అర్థం ఇక్కడ. అంటే రామచంద్రమూర్తి నుంచి ఒక అద్భుతమైన వర్చస్సు ఉన్నది అని చెప్పడం. అంతేకాదు, కాంతి అంటే అర్థం దీపం అక్కడ ఉంటుంది, కాంతి ఎక్కడికో వెళ్తుంది. అలాగే వ్యక్తి ఇక్కడ ఉంటాడు, ఆయన గురించి ప్రపంచమంతా అనుకుంటూ ఉంటుంది. అంటే కీర్తి అని అర్థం ఇక్కడ. ద్యుతిమాన్ అంటే సత్కీర్తి కలవాడు, ప్రపంచంలో సత్కీర్తి కలవాడు అయిన ద్యుతిమాన్. కహ అనసూయక, అసూయ లేనివాడు. ఎంత గొప్ప గుణం అంటే ఇది జయించిన పండితులకు కూడా కష్టం. ఒక వేదాంత వాక్యాలు చెప్తూ ఉంటాడు, మరొక వేదాంత పండితుడు కనిపిస్తే అసూయ. ఎప్పటికి జయిస్తారండి ఇక్కడ? అసూయ లేకపోవడమే అనసూయ. అసూయ ఎంత దుర్గుణం అంటే, అసూయ అంటే ఏంటో చూడండి. అవతలి వారిలో చెడుని వెతకడం అసూయ, సుగుణాన్ని కూడా దుర్గుణంగా చెప్పడం అసూయ. అసలు ఏ ఒక్కరిలో చెడుని చూడనివాడు, మంచిని మంచిగానే దర్శించేవాడు అనసూయ కలవాడు. రామచంద్రమూర్తి అనసూయ కలవాడు అంటే అసూయ లేనివాడు. కోనసూయక, అసూయ లేనివాడు రామచంద్రమూర్తి. ఇప్పటివరకు ఎన్ని గుణాలు అయ్యే శ్రద్ధగా వింటే? 15 గుణాలు. ఇప్పుడు 16వ గుణం చెప్తున్నారు. కశ్చ బిభ్యద్దేవాశ్చ జాత రోషస్స సంయుగే. ఎవడికి కోపం వస్తే దేవతలు కూడా గడగడలాడతారో వాడు రాముడు, తెలుసుకోండి ఇక్కడ. ఇదొక్కడు అర్థం చేసుకోండి. క్యారెక్టర్ అంటే ఏంటో తెలుస్తుంది. కోపాన్ని జయించాడని ఇందాకే చెప్పారు కదండి. ఆయన కోపం వస్తే దేవతలు కూడా గడగడలాడతారంటే ఇది అర్థం చేసుకోవాలి. వీరత్వం అంటే ఇదండి. అంతేగాని నాకు అసలు కోపం లేదండి అని మఠం వేసి కూర్చుంటే మన ధర్మాన్ని, మన దేశాన్ని హింస చేయడానికి ఒక పాపాత్ముడు వస్తాడు. నేను కోపాన్ని జయించాను కనుక నువ్వు చక్కగా వచ్చి మరింత హింసించుము అంటే ఇప్పుడు మొత్తం నాశనం చేసిపోతాడు. అవునా లేదా? ఒక చెంప కొడితే రెండో చెంప చూపిస్తే 2 చెంపలు వాయించిపోతాడు. కాదు, మనకి వ్యక్తిగా మనం దెబ్బ కొట్టడం వేరు. ధర్మాన్ని కానీ ఒకటి దెబ్బ కొడితే వాడిని ఎదుర్కొనేటంత ఆగ్రహం మనకు కావాలి. ధర్మబద్ధమైన ఆగ్రహం దైవగుణం. అంతేగాని ధర్మానికి దెబ్బ తగులుతున్నా, దేశానికి దెబ్బ తగులుతున్నా ఏం పర్వాలేదని కూర్చుంటే మొత్తం నాశనం అయిపోతుంది, తెలుసుకోండి ఇక్కడ. ఎప్పుడు ఎవడైతే క్రోధాన్ని జయిస్తాడో వాడి ధర్మాన్ని రక్షించడానికి కోపం చూపిస్తాడు, స్వార్థం కోసం కాదు. అటువంటి వాడి కోపం ప్రళయాగ్ని లాంటిది. అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు అజాతశత్రుడి అలిగిన నాడు సాగరములన్నీ ఏకము కాకపోవు, తెలుసుకోవాలి. అలాంటి మహాత్ముడు అలిగితే, ఆయన ఆగ్రహిస్తే దేవతలు కూడా గడగడలాడిపోతారు. అలాంటి మహాత్ముడు ఎక్కడుంటాడు ఈ రోజుల్లో? మొత్తం 16 గుణాలు అయ్యాయి కదా. ఈ 16 గుణాలు కలిగినటువంటి మహాత్ముడు కోన్వస్మిన్ సంప్రతంలోకే ఇప్పుడున్నాడా లోకంలో? అలాంటి వాడిని నువ్వు తెలుసుకోవడానికి సమర్థుడు. ఎందుకంటే మహర్షే, ఈ శబ్దం చూడండి అద్భుతంగా ప్రయోగించాడు. ఓ మహర్షి, నువ్వు సమర్థుడు. మేధావి వేరు, మహర్షి వేరు. మేధావి అంటే బాగా ఆలోచించేవాడు. మహర్షి అంటే ఇతరులు చూడలేని సత్యాన్ని చూసేవాడు. నేను తెలుగులోనే చెప్పాను కదా, అర్థమైంది కదా, మళ్ళీ చెప్పనా? మామూలు కంటితో చూడలేని ఒక సత్యాన్ని చూడగలిగే వాడి పేరు మహర్షి. నేను అన్ని తెలుగు మాటలే చెప్పాను, మీకు గుర్తుంటుంది. ఋషిర్ దర్శనాత్ అని దీనికి అర్థం వేదం ప్రకారంగా. మామూలు కంటితో చూడలేని దాన్ని నువ్వు చూస్తావు. మరి ఇంత ప్రపంచం తిరిగినప్పుడు మనము చూస్తాం, కానీ మన కంటికి కనబడిన ఒక అతీంద్రియమైనటువంటి శక్తి ఉంటుంది, దాన్ని చూడగలిగాడు మహర్షి. కానీ ఇలాంటి వాడు ఎక్కడున్నాడు అంటే అతీంద్రియ శక్తి కలిగినటువంటి, అతీంద్రియ దర్శన శక్తి కలిగినటువంటి నువ్వు మాత్రమే చెప్పగలవు గనక చెప్పవయ్యా. ముల్లోకాల్లో ఎక్కడున్నాడా అని తిరగాల్సిన అవసరం, శ్రమ నాకక్కర్లేదు. తిరిగి వచ్చినవాడు నువ్వున్నావు, దొరికావు, మాకు బాగుంది, నువ్వు చెప్పు. మొత్తం మీద ఈ 16 గుణాలు మరొక్కసారి పేర్లు మాత్రమే అనుకుందాం. గుణవాన్, వీర్యవాన్, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యవాక్యం పలుకువాడు, దృఢవ్రతుడు, చరిత్ర కలిగినటువంటి వాడు, సర్వభూత హితమును కోరేవాడు, విద్వాంసుడు, సమర్థుడు, అందరికీ ప్రియమైనటువంటి దర్శనము కలివాడు, ఆత్మవంతుడు, జితక్రోధుడు, ద్యుతిమంతుడు, అసూయ లేనివాడు, ఎవడికి కోపం వస్తే దేవతలు గడగడలాడతారో అటువంటి వాడు. ఈ 16 గుణాలున్నవాడు ఉన్నాడా? ఈ ప్రశ్న వెయ్యగానే ఆనంద పరవశుడై చెప్తున్నాడు ఇక్కడ.
నారదుడు. ఎందుకంటే అడిగేవాడికి ఆనందం కాదు, చెప్పేవాడు ఆనందంగా చెప్తున్నాడు. ఎందుకంటే ఇతడు భక్తుడు గనక. భగవంతుడి గురించి చెప్పు అనగానే భక్తుడు మురిసిపోయి చెప్తాడండి, ఉత్సాహంగా చెప్తాడు. అయితే అంత ఉత్సాహంగా వినేవాడు దొరకాలి. అదృష్టవశాత్తు వాల్మీకి అటువంటి వాడు గనక నారదుడు కొన్ని ఉత్సాహం పెరిగిపోయింది. ఎలా చెప్తున్నాడు? ప్రతి మాట చెక్కుతాడు వాల్మీకి. ప్రహృష్టో వాక్యమబ్రవీత్. నారదుడు ఒళ్ళు పులకించిపోయి చెప్తున్నట్టు ఆనందంగా. నువ్వు చెప్పిన గుణములు బహవో దుర్లభాశ్చైవ యత్వయా కీర్తితా గుణా. నువ్వు చెప్పిన గుణములు దుర్లభము, అంటే అన్నీ కలిసి ఒకళ్ళలో దొరకడం అనేది మహా కష్టము. అయినా అదృష్టవశాత్తు ఇన్ని గుణాలు ఒక దగ్గర ఉండడం కష్టమైనా, అలాంటి మనిషిని వెతకడం కష్టం, చూడడం కష్టం అయినా మన అదృష్టవశాత్తు అన్ని గుణాలు కలిసిన వాడు ఇప్పుడున్నాడయ్యా. అతడెవరు? మునే వక్ష్యామ్యహం బుద్ధ్యా తైర్యుక్త శ్రూయతాం నరః. నువ్వు చెప్పిన అన్ని గుణములు కలవాడొకడున్నాడు. వాడెవరయ్య అంటే ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనేశ్రుత. ఇక్ష్వాకు వంశంలో పుట్టి రాముడని కీర్తి పొందిన మహాత్ముడున్నాడు అంటూ ఆయన చెప్పిన గుణాలు కాకుండా నేను మరుగును కలిపాడండి ఇక్కడ ఆ 16కి. నియతాత్మా మహావీర్యో ధృతిమాన్ వశి బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మి శ్రీమత్ శత్రునిబర్హణ విపులాంసో మహాబాహు కంబుగ్రీవో మహాహను మహోరస్కో మహేశ్వాసో గూఢజత్తురరిందమ ఆజానుబాహుస్సుశిరా సులలాటస్సు విభ్రమ సమస్సమవిభక్తాంగ స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్ పీనవక్షా విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణ. ఇంకా చాలా ఉన్నాయి. గుణములు చెప్పడమే కాదు, నేను రూపాన్ని వర్ణిస్తున్నాడు కూర్చోబెట్టి. ఎంత అందమైన రూపం! ఈ రూపాన్ని వర్ణిస్తున్నాడంటే అలాంటి రూపం ఆ రోజుల్లో ఎవరికి ఉండేది కాదు. ఆయన ఒక్కడికే ఆ రూపం స్పెషల్. రాముడు లాంటి అందగాడు ఆ రోజుల్లో కూడా రాముడు లాంటి అందగాడు రాముడి. ఆ శరీరం వేరు, ఆ విగ్రహం వేరు, ఆ లక్షణం వేరు. ఆ సాముద్రిక లక్షణాల ప్రకారంగా ఇక్కడ వర్ణిస్తున్న సమవిభక్తాంగ. ఆ శరీరముల అవయవములన్నీ 2 భాగాల అవయవాలు సమానముగా ఉంటూ ఉన్నాయి. పైగా విపులాంస, విస్తారమైనటువంటి భుజముల నడిమి భాగం, ఈ భుజం నుంచి ఈ భుజం వరకున్న భాగాన్ని విపుల అంశము అంటారు. అది విస్తారంగా ఉంది. మహాబాహువులు కలవాడు. ఆ శరీర లక్షణం వేరు. రాముడు లాంటి ఉత్తమమైన అందమైన విగ్రహాన్ని భావించడమే కష్టం. ఒక మంచి శరీర సౌష్ఠవం కలవాడిని చూడొచ్చు, కానీ మొహం వికారంగా ఉంటుంది. కానీ రాముడు అలా కాదు, పరమ సుందరుడు, అద్భుతమైన ప్రతాప విగ్రహం. అది ఇక్కడ సామాన్యం కాదు, ఊహించుకుంటేనే చాలు. ఎప్పుడూ అలాంటి గొప్పవాడిని ఊహిస్తూ ఉంటే మనము గొప్పవాళ్ళం అయ్యే అవకాశం ఉంది. అందుకే అలాంటి వాడిని ధ్యానిస్తూ ఉంటే అందమైన రూపం ఎంత గొప్పగా ఉన్నది. విపులాంశో మహాబాహు కంబుగ్రీవో, అద్భుతమైన కంఠం. ఆ కంఠం మీద 3 గీతలు ఉన్నాయట. శంఖాని గీతలు ఎలా ఉంటాయో అలాంటి గీతలు కలవాడు. చక్కని బుగ్గలు, అందమైన నేత్రములు, మందహాసం చేస్తున్న చక్కని పెదవులు, అలాంటి స్వరూపము. ఆజానుబాహువు, అద్భుతమైన శిరస్సు కలవాడు, విశాలమైన లలాటం కలిగినటువంటి వాడు, అందమైన కనుబొమ్మలు, వాడి మధ్య చక్కని చూపులతో ఉన్నటువంటి నేత్రములు, విశాలమైన వక్షస్థలం, మొత్తానికి లక్ష్మీవాన్. ఆయన శరీరమే సర్వైశ్వర్య సంపన్నమై కనబడుతున్నది. శుభలక్షణ. చూసారా, ఆయన రూపవర్ణన అడిగాడా? కశ్చైక ప్రియదర్శన అని ఒక మాట అన్నాడంటే ఈయనేమో రూపాన్ని వర్ణించాడు. ఇంకా గుణాలు చెప్తున్నాడు. ధర్మజ్ఞ, సత్యసంధశ్చ, ప్రజానాంచ హితేరత, యశస్వి, జ్ఞానసంపన్న, శుచి, పవిత్రమైన వాడు, వశ్య, సమాధిమాన్, నిగ్రహశక్తి కలవాడు, సమాధి స్థితిలో ఉండేవాడు. సమాధి అంటే బుద్ధి ఎప్పుడూ ఒకేలా ఉండేవాడు సమాధి. అది తెలుసుకోండి ఇక్కడ. అంతేగాని ఒక చిన్న దుఃఖం కలిగితే కుంగిపోవడం, సుఖం కలిగితే పొంగిపోవడం, కాస్త ప్రతికూలత కలిగితే ఆగ్రహించడం. అయ్యా ఇదా బతుకంటే సమాధిమాన్, నిశ్చలమైన స్థితిలో ఉండగలగడం. అది రామచంద్రమూర్తికి సాధ్యమైంది. అందుకే సమాధిమాన్, ప్రజాపతి సమశ్రీమాన్, ధాతారి పురుషోదన, రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత, రక్షిత స్వస్య ధర్మస్య చాతుర్వర్ణ్యస్య రక్షిత. చూడండి, ఆయన సమస్త జీవుల్ని కాపాడేవాడు. ఈ మాట తెలుసుకోవాలి. ఒక మనిషి అయితే మనిషినే కాపాడగలడు, అందరినీ కాపాడగలడా అండి? ఇక్కడే తెలిసిపోతుంది రాముడు ఎవడో. రక్షిత జీవలోకస్య, సర్వజీవుల్ని కాపాడగలిగిన వాడు. ధర్మస్య పరిరక్షిత, ధర్మాన్ని కాపాడేవాడు. ధర్మాన్ని కాపాడటం అంటే దేశంలో ధర్మం కాపాడటం కాదు, ముందు తన ధర్మాన్ని తాను కాపాడుకోవాలి. తాను ధర్మం పాటించకుండా ఇతరుల చేత పాటింపజేస్తే ఏం ప్రయోజనం? అందుకే తర్వాతి మాట చెప్తున్నాడు, రక్షిత స్వస్య ధర్మస్య, తన ధర్మాన్ని తాను కాపాడుకుంటున్నాడు. అందుకే లోకంలో ధర్మాన్ని కాపాడుతున్నాడు, తన స్వధర్మాన్ని తాను కాపాడుతున్నాడు అంటే అర్థం, ధర్మాన్ని కాపాడటం అంటే అర్థం ఏంటండి? ధర్మము అని పుస్తకం పెట్టి దాన్ని కోట కట్టడం కాదు ధర్మాన్ని కాపాడటం అంటే.
ధర్మాన్ని కాపాడడం అంటే ధర్మాన్ని ఆచరించడం. ధర్మరక్షణ రెండు విధాలు గుర్తుపెట్టుకోండి. మనం ధర్మాన్ని ఆచరించాలి, మన ధర్మానికి ఎవరైనా దెబ్బతీస్తుంటే ఎదుర్కొని కాపాడుకోవాలి. ఈ రెండు మనకు చేతనవ్వాలి. అదే రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత. తన వారిని కాపాడుతాడు. ఇది ఒకటి గొప్ప మాట. తన వారిని కాపాడుతాడంటే మరి అందరినీ కాపాడుతాడని చెప్తూ తన వారిని కాపాడుతాడని మళ్ళీ ప్రత్యేకించి అంటున్నారు ఏంటండి అంటే, లోకల్లో అందరినీ రక్షిస్తాడు కానీ స్వామి నీ వారమయ్యా అనేటువంటి భక్తుల్ని కాపాడేవాడు. ఇది స్వజనస్య రక్షిత. అంతేకాదు చాతుర్వర్ణ్యస్య రక్షిత. మరొక మాట చెప్పాడు. పాలకుడైన వాడు ఒక కులాన్ని, ఒక వర్ణాన్ని, ఒక వర్గాన్ని మాత్రమే పోషిస్తాననకూడదు. చాతుర్వర్ణ్యస్య రక్షిత. అన్ని వర్ణాల వారిని రక్షించేవాడే అసలైన వాడు. అది మా రాముడు. ఇదే ఆదర్శం అండి మానవ జాతికి. చాతుర్వర్ణ్యస్య రక్షిత వేద వేదాంగ తత్వజ్ఞ. చూసారా పాలకుడు ఎలా ఉండాలో. అంతేగాని ఇవాళ నా చుట్టూ 10 మంది ఉన్నారు కదా నోట్లు వేసి పాలకుడైపోయినంత మాత్రం ఏం లాభం? ఇన్ని లక్షణాలు ఉన్నవాడు ఒక్కడేం దొరుకుతాడు మనకి? వేద వేదాంగ తత్వజ్ఞ. వేదాది శాస్త్రములు అన్నీ తెలిసినటువంటి వాడు. ధనుర్వేదేచ నిష్ఠిత. ప్రత్యేకించి ధనుర్వేదంలో నిపుణుడు. సర్వశాస్త్రార్థ తత్వజ్ఞ స్మృతిమాన్. అన్ని శాస్త్రములు తెలిసినవాడు మాత్రమే కాదు, శాస్త్రజ్ఞానమంతా గుర్తుపెట్టుకున్నవాడు. స్మృతిమాన్ ప్రతిభానవాన్ సర్వలోకప్రియ సాధువు అధీనాత్మ విచక్షణ. ఎప్పుడు దిగులనేది లేనివాడు, విచక్షణ కలిగినటువంటి వాడు. సర్వదా విగత సద్భి సముద్రైవ సింధుభి. సత్పురుషులు ఎప్పుడూ ఆయన్ని ఆశ్రయిస్తారు. ఎలా అంటే నదులన్నీ సముద్రాన్ని చేరినట్టు సత్పురుషులు ఈయన్నే చేరతారు. సచ సర్వగుణ ఉపేత కౌసల్యానందవర్ధన. సముద్రైవ గాంభీర్యే ధైర్యేణ హిమవానివ విష్ణునా సదృశావీర్యే సోమవత్ ప్రియదర్శన. కాలాగ్ని సదృశ క్రోధే క్షమయా పృథివీ సమః. సహనంలో భూమి అంతటి వాడు, క్రోధంలో కాలాగ్నిరుద్రుడంతటి వాడు, వీరత్వంలో విష్ణువంతటి వాడు, చంద్రుడిలా అందరికీ ప్రియమైన వాడు అన్నారు. చంద్రుడిని ఎవరు చూసినా హాయిగానే ఉంటుంది, అవునా లేదా? అలా రాముడిని ఎవరు చూసినా ఆనందంగా ఉంటుంది కనుక సోమవత్ ప్రియదర్శన. ఇలా మొదలుపెట్టి అడగాలి కానీ ఎంతైనా చెప్తాడండి. ఆనందపరచుడై రామకథనంతటిని చెప్పాడు నారద మహర్షి. సంక్షేపంగా రామకథనంతటిని వివరించి చెప్పాడు. దీన్నే సంక్షేప రామాయణం అంటారు. ఇది ముందు నేర్చుకోండి, పారాయణ చేయండి. లేకపోతే రేపటి నుంచి ఇంటికి వెళ్ళి రామాయణంలో అవతారికలో మొదటి సర్గ చదువుకోండి. అదే సంక్షేప రామాయణం. మొత్తం నారదుల వారు చెప్పిన రామాయణం సూక్ష్మ రూపంలో చెప్తాడు కానీ ఒక్కొక్క మాట మంత్రం. అది పారాయణ చేసుకున్న చాలు. వాల్మీకి అంతటి వాడికి నారదుడంతటి వాడు కొంచెం చెప్తే చాలు. మన బోటిగాళ్ళకి పుస్తకాలు చెప్పాలి, లేకపోతే కష్టం. కొద్దిగా రామాయణాన్ని మొత్తం చెప్పాడు ఆయన. అంతా విన్నాడు వాల్మీకి మహర్షి. ఆశీర్వదించి వెళ్ళిపోయాడు నారదుల వారు వెళ్ళిపోయారు కానీ ఆయన చెప్పిన రామకథ వాల్మీకి హృదయంలోంచి వెళ్ళిపోలేదు. ఆయన గుండె నిండా రాముడు నిండిపోయాడు. ఆ రాముడిని చింతన చేస్తూ కూర్చున్నాడు. రోజు సకాల సంధ్యావందనం చేయడం అనే అలవాటు ఆ రోజుల్లో అందరికీ ఉండేది, మరి మహర్షికి ఉండదు. ప్రాతకాల సంధ్యావందనం దేవతార్చన తర్వాత వచ్చారు నారదుల వారు కథ చెప్పి వెళ్ళేటప్పుడు మధ్యాహ్న కాలం అయింది. కానీ రాముడు గుండె నిండా నిండిపోయాక సంధ్యావందనం చేయాలని స్పృహ కూడా లేదు మహానుభావుడికి వాల్మీకి. అది స్థితిలో ఉన్నాడు. అప్పుడు భరద్వాజాది మహర్షులు పక్కన ఉన్నారు. స్వామి సంధ్యావందన సమయమైంది. ఓహో అయితే సరే పద అని వెళ్ళి అక్కడ గంగా నదికి ఉపనది అయినటువంటి తమసా నది తీరానికి చేరుకున్నాడు వాల్మీకి మహర్షి. ఆయనతో పాటు ఆయన శిష్యుడు భరద్వాజుడు మొదలైన వాళ్ళు ఉన్నారు. క్రమంగా అక్కడ అరణ్యం చూస్తూ అద్భుతమైన స్నానఘట్టాన్ని చూస్తూ రాముణ్ణి చింతన చేస్తూ తిరుగుతున్నాడు అక్కడ వాల్మీకి. ఆ తిరుగుతున్న వాల్మీకి మనస్సు ఎలా ఉన్నది, ఆ తర్వాత వాల్మీకి తారసపడ్డ ఘట్టమేమిటి, అది రామకథకి ఎలా శ్రీకారం చుట్టిందో మనం తెలుసుకుందాం. బాహ్యార్థములను తెలుసుకున్నాం. వాల్మీకి వేసిన ప్రశ్న ఆయన అడుగుతున్నది ఒక మానవుడు గొప్పవాడు గురించి మాత్రమే అడగలేదు. సరిగ్గా అర్థం చేసుకుంటే ఇందులో చెప్పిన రహస్యములన్నీ కూడా వేదాంతమునందు చెప్పబడ్డ పరబ్రహ్మ. మొత్తం 16 గుణాలకు అర్థం తీస్తే పరబ్రహ్మ అని అర్థం వస్తుంది. పరబ్రహ్మ రాముడు అనే విషయం మనకి బయటపడుతుంది. అంటే ఈ 16 గుణాలు కేవలం మానవ స్వభావం మాత్రమే కాదు. అయ్యా పాప ఆయన్ని, ఎందుకంటే ఏవి దుష్టశక్తులు ఉంటాయో ఇలా వస్తూ ఉంటాయి. మద్యపానాది వికారాలు కలిగిన రాక్షసులు వచ్చినప్పుడు సమాధానం రాముడే చెప్తాడు. మరి నిశ్చలంగా ఉండండి. సమాధానాలు ఒక్కరోజుతో తెలియవు. ఓపికగా ఉంటే పవిత్రంగా పొద్దున స్నానం చేసి మంచి అలవాట్లు పెట్టుకుని రామనామ జపం చేసి కూర్చోండి, సమాధానం దొరుకుతుంది. పాప సంస్కారం ఉన్నవాడికి సమాధానాలు రావు. మద్యపానాలు చేస్తూ వ్యభిచార దోషాలు పెట్టుకుని జీవితంలో ఒక్క మంచి పని కూడా చేయకుండా ఈరోజు మఠం వేసుకుని రామాయణం విన్నంత మాత్రం బాగుపడరు. తెలుసుకోండి. ఇక్కడ
నిర్మలమైన అర్థం లాంటి మనసులో కూర్చుంటే రాముడు అర్థమవుతాడు. ఒకవేళ అర్థం కాలేదనుకోండి, ఇవాళ నుంచి పవిత్రంగా జీవించడం మొదలుపెట్టండి, అర్థమవుతాడు. కనుకనే పవిత్ర చరిత్ర ఉన్న వాళ్ళే రాముడిని అర్థం చేసుకోగలరు. చరిత్రలో పవిత్రత లేకపోతే రాముడు అర్థం కాడు. నిర్మలమైన అర్థంలోనే సూర్యబింబం చక్కగా ప్రతిఫలిస్తుంది. మకిలి పెట్టిన అర్థంలో సూర్యబింబం కూడా మకిలిగా కనబడుతుంది, కానీ ఆ మకిలి సూర్యుడికి అట్టగట్టుకు అర్థానిది, అది తెలుసుకోండి ఇక్కడ. కానీ మకిలి పట్టిన మనస్సున్న వాళ్ళకి రాముడు సరిగ్గా అర్థం కాడు. అర్థం కాకపోవడం వీళ్ళు మకిలితనం. మా రామచంద్రుడికి అది లేదు, తెలుసుకోండి. నిర్మలత్వం రాముడు, పరిపూర్ణుడు రాముడు, ఇది ఆయన గుణం, తెలుసుకోండి. ఏమి ప్రశ్న వేశాడు? ఇప్పుడు బాహ్యార్థాలను ఏం తెలుసుకున్నాం? 16 సద్గుణాలు కలవాడు ఉన్నారా అంటే మరో 16 ఈయన కలిపాడు. మొత్తం 32 గుణాలు ఉన్నాయండి ఇక్కడ. 32 గుణాలు. అటు ఆయన చెప్పినవి ఈయన చెప్పినవి కలిపి రిపిటేషన్స్ తీసివేస్తే మొత్తం వచ్చి 32 గుణాలు. ఈ 32 గుణాలు ఉన్నవాడు ఎవరు? రాముడు. ఈ 32 గుణాలని మనం జాగ్రత్తగా పరిశీలించి నారదుడు చెప్పిన మాటను కూడా గట్టిగా పట్టుకుంటే ఇప్పుడు చెప్పింది రామ కథ కాదు, రామ మంత్రమని, ఈ చెప్పబడ్డవాడు సాక్షాత్ పరమాత్మ అని తెలుస్తుంది ఇక్కడ. కనుకనే పరమాత్మ ఇప్పుడు ఉన్నాడా అవతరించి? ఇది వాల్మీకి అసలు ప్రశ్న. అర్థం ఏంటంటే పరబ్రహ్మ ఇప్పుడు అవతరించి ఉన్నాడా నాకు చెప్పు, ఇది అడుగుతున్నాడండి. ఏమిటి సారాంశం? ఉత్తమ గుణములు కలిగిన మానవుడు ఇప్పుడున్నాడా అని కాదు, పరబ్రహ్మ ఎప్పటికప్పుడు అవతరిస్తారని శాస్త్రం చెప్తోంది కదా, ఆ పరబ్రహ్మ ఇప్పుడు అవతరించి ఉన్నాడా నాకు చెప్పు. ఇదండి అసలు ప్రశ్న, వాల్మీకి ప్రశ్న. ఎందుకంటే ఋషిని అడిగేది బ్రహ్మము గురించి అడుగుతాడు, కానీ మనలాంటి మామూలు మానవుల గురించి అడగడు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అంటుంది బ్రహ్మసూత్రములు. బ్రహ్మసూత్రాలు వేదాంతంలో మొట్టమొదటి అథాతో బ్రహ్మ జిజ్ఞాస రామాయణంలో మొదటి సర్గలో ఉంది, తెలుసుకోండి ఇక్కడ. రామాయణంలో మొదటి సర్గ అంతా కూడా వేదాంతం ఎలా ప్రారంభమో అలా ప్రారంభమవుతోంది. బ్రహ్మనిష్ఠుడైన బ్రహ్మర్షిని మహర్షి అయిన వాల్మీకి ప్రశ్నిస్తూ, ఇన్ని సద్గుణములతో అవతరించిన పరబ్రహ్మ ఇప్పుడున్నాడా అంటే పరబ్రహ్మ ఇప్పుడు అవతరించి ఉన్నాడా? పరబ్రహ్మ అవతరిస్తే ఎవరు పోల్చుకోగలరు? మామూలు వాళ్ళు పోల్చుకోలేరు, మహర్షి మాత్రమే పోల్చుకోగలడు. కనుక మహర్షి పరబ్రహ్మ అవతరిస్తే పోల్చుకోగలిగినటువంటి దృష్టి కలిగిన నువ్వు నాకు చెప్పు, ఆ మహర్షి చెప్పవయ్యా అని అడిగాడు. అప్పుడు నారదుల వారు చెప్తున్నారు, ఇప్పుడు ఈ 16 గుణాలకి మానవ పరంగా చెప్పుకున్నాం, ఈ 16 గుణాలు భగవంతుని పరంగా ఎలా అన్వయింపబడతాయో తెలుసుకోగలగాలి. అందుకే రామాయణంలో ఒకవైపు ఉత్తమ మానవుడు, రెండో వైపు నారాయణుడు, రెండు కలిసి విష్ణువు మనకు కనబడుతూ ఉంటాడు. కనుక ఉత్తమ పురుషుడు, పురుషోత్తముడు, ఈ సూత్రం అలాగే గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అలాంటి వాల్మీకి ప్రశ్నలో ఉన్న గొప్పతనంలో రెండవ అర్థాన్ని, పరబ్రహ్మపరమైన అర్థాన్ని తెలుసుకుని రామాయణ కావ్య అవతారికను గ్రహిద్దాం.